See the next problem. In a certain time, a sum becomes 3 times at the rate of 10% per annum simple interest. At what rate percent per annum simple interest? The same sum becomes 6 times in the same duration. This is the frequently asked type problem in the simple interest. Maximum ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ అడగడం జరుగుతుంది. బట్ ఈ ప్రాబ్లం వచ్చేసి చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ని దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, కొంత అసలు అంటే ఏంటి, ప్రిన్సిపల్. బికమ్స్ అంటే ఏంటి, మొత్తంగా మారుతుందంటే అమౌంట్. ప్రిన్సిపల్ బికమ్స్ అమౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏమన్నాడు, ఏ సర్టైన్ టైమ్ ఏ సమ్ బికమ్స్ వాట్ 3 times. సమ్ బికమ్స్ ప్రిన్సిపల్ దట్ ఈజ్ ఈక్వల్ టు బికమ్స్ అంటే అమౌంట్. We don't know the principal, always let it be 100. It becomes what 3 times. 3 times అంటే that is equal to 300. How much getting simple interest? The simple interest is getting what? Simple interest is equal to 200. What rate percent per annum? ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు, 10% అంటున్నాడు. టైం తెలియదు. సో టైం ఎప్పుడైతే ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడైతే మనకి 100 ఉంటుందో, సింపుల్ ఇంట్రెస్ట్కి డైరెక్ట్ ఫార్ములా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. If you take principal value 100, directly write down the simple interest formula is equal to rate of into time తీసుకోవచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ని యూస్ చేసి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, నౌ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 200. బట్ ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ నో దట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 200 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఈజ్ ఈక్వల్ 20 years. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి టైం వచ్చేసింది, టైం 20 years. బట్ సేమ్ సమ్, అదే అసలు ఏమున్నాడు, అదే మొత్తం అంతే కాలానికి ఎంత బారు వడ్డీ రేటుతో ఆ రేట్లో అవుతుంది. అదే అసలు ద సేమ్ సమ్ అంటే ప్రిన్సిపల్ బికమ్స్. సో ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం మనం, 100 అనుకున్నాం. ఇది 6 times అవ్వాలంటే 600. హౌ మచ్ గెటింగ్ సింపుల్ ఇంట్రెస్ట్? నౌ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ గెటింగ్ హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 500. ప్రిన్సిపల్ ఏమో 100, అమౌంట్ ఏమో 600. హౌ మచ్ గెటింగ్ మోర్, 500. 500 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుంటున్నామో, నేను సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రేట్ ఇంటూ టైం. యాక్చువల్గా ఆల్రెడీ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 5. సో రేట్ ఆల్రెడీ వీ నో దట్, రేట్ వీ డోంట్ నో, బట్ టైమ్ వీ నో దట్. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 500, that is equal rate of interest is equal to don't know, time is equal to 20 years. 0 cancel. What is the rate of interest value? Rate of interest value is equal to 25%. లేదు మీ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంది అనుకుంటే, ఇక్కడ ఆల్రెడీ టైం తెలుసు, ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ ఎంత అనుకుంటున్నాం, 100 అనుకుంటున్నాం. హౌ మచ్ గెటింగ్ ద సింపుల్ ఇంట్రెస్ట్? యర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ గెటింగ్ ఈజ్ ఈక్వల్ టు 500. డైరెక్ట్గా 500 మీరు ఈ టైం తోటి డివైడ్ చేయండి, విల్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 25% per annum. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 25% per annum ఉందంటే in the option number 1. And see the next problem. A sum of money invested at compound interest amount to rupees 1000 rupees in 2 years and 1200 rupees in 3 years. Find the rate of interest. Same type. Previous one is simple interest. This one is compound interest. Simple interest and compound interest. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ సర్టైన్ సమ్, కొంత సొమ్ము అనేది 2 సంవత్సరాల్లో 1000 రూపాయలు మొత్తంగా మారిందంట, 3 సంవత్సరాల్లో 1200 రూపాయలు మొత్తంగా మారితే వడ్డీ రేట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు నేను ఆఫ్లైన్ క్లాసెస్లో స్టూడెంట్స్కి టైప్ వైజ్ చెప్తాం ప్రాబ్లం చెప్పేటప్పుడు. ఈ ఏ మెథడ్ అంటే దిస్ ఇస్ ద బటర్ఫ్లై మెథడ్ అంట. సో దీన్ని బటర్ఫ్లై మెథడ్ యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో బటర్ఫ్లై మెథడ్ ఎందుకు అంటున్నామంటే, ఒకసారి చూడండి ఇక్కడ. యాక్చువల్గా ఏ సర్టైన్ సమ్ బికమ్స్ ప్రిన్సిపల్ వీ డోంట్ నో. ప్రిన్సిపల్ బికమ్స్ వాట్, ₹1000 ఆఫ్టర్ 2 years. 2 సంవత్సరాల తర్వాత 1000 రూపాయల మొత్తంగా అయింది. మరియు ఎన్ని ఇయర్స్ తర్వాత, 3 years తర్వాత ఎంత మొత్తంగా అయింది? ఏ సర్టైన్ సమ్ బికమ్స్ 1000 rupees in 2 years and 1200 rupees in 3 years. అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది ఈ యొక్క 1200గా చేంజ్ అవ్వడానికి, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 1200 రూపీస్ అమౌంట్గా చేంజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 3 years పట్టింది. అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది 1000 రూపీస్గా మారడానికి ఎంత టైం పట్టింది? దట్ ఈజ్ ఈక్వల్ 2 years. మరి 2 yearsకి 3 yearsకి గ్యాప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత? 1 year. ఇక్కడ నుంచి గ్యాప్ 1 year. ఇది వచ్చేసి ఎన్ని ఇయర్స్? 2 years.
సో ఇది బటర్ఫ్లై టైప్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటే బటర్ఫ్లై మెథడ్గా చెప్తాం. జస్ట్ ప్రాబ్లంని గుర్తుపెట్టుకోవడానికి, ఓకేనా. సో మనం కొన్ని మెథడ్స్ ఒక నేమ్స్ ఇస్తాం. సో ఇక్కడ బటర్ఫ్లై మెథడ్ కింద చెప్తున్నాం ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ మనకి ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ 1000 రూపీస్ అనేది 1 ఇయర్లో ఎంత అయింది, 1200 రూపీస్గా మారింది. అంటే ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అవుతుంది. సో 1000 బికమ్స్ వాట్, 1200 ఇన్ హౌ మెనీ ఇయర్స్, 1 ఇయర్. సో ఇమీడియట్గా ఏం రాసుకుంటాం, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో 1000 ఏమో ప్రిన్సిపల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఏమో అమౌంట్. సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు how much getting the interest getting 2, interest 2 rupees getting on, principal 10. So 2 by 10 ante rate of interest is equal to 0, 0 cancel, that is equal to 20%. So what is the rate of interest per annum, that is equal to 20% per annum. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 20% ఉందంటే yes, where it is option number 2. Next, the ratio of income of Venkanna and Saidulu is 7:5 and the ratio of their expenditures is 3:2. Incomes ratio of Saidulu and Venkanna is given and expenditures ratio of Saidulu and Venkanna is given. Sorry, Venkanna and Saidulu is given. That is equal to 3:2. If each person saves 3000 rupees, then find the sum of their incomes. ప్రతి వ్యక్తి 2000 రూపాయల 3000 రూపాయలను పొదుపు చేస్తే వారి యొక్క ఆదాయాల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ రేషియోస్ టాపిక్, బట్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్. సో ప్రతి కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్లో ఏముంటాయి, చాప్టర్స్లో ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషియోస్ తీసుకున్నాం. సో రేషియోలో ఒక 10 టైప్సా లేదా 15 టైప్సా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇది ఒక టైప్. ఏంటిది, రేషియోస్లో మ్యాక్సిమం ఇదే టైపు. రేషియోస్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ టైప్ మోడల్. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ గురించి మాట్లాడినప్పుడు సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో అందులో ఇది ఒక టైప్. మీరు మ్యాక్సిమం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు సిలబస్ ఏంటి, సిలబస్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అసలు ఇచ్చిన ప్రాబ్లం అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు 50% సక్సెస్ అయినట్లే. ఐడెంటిఫై చేయడం అంటే అది ఏ చాప్టర్లోది ఏ మోడల్లోదో ఐడెంటిఫై చేశారంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ పైన. కాబట్టి ప్రతి మోడల్ని మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. బట్ ఇలాంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకన్న, అనదర్ వన్ ఈజ్ సైదులు. ఇన్కమ్స్ రేషియో ఈజ్ గివెన్. వాట్ ఈస్ ద ఇన్కమ్స్ రేషియో ఆఫ్, ఇన్కమ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు వాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7:5. అలాగే ఎక్స్పెండిచర్ రేషియో ఆఫ్ వెంకన్న ఈజ్ 3 units అండ్ సైదులు ఈజ్ ఈక్వల్ 2 units. బట్ సేవింగ్స్ రేషియో ఆల్సో, సేవింగ్స్ ఆల్రెడీ గివెన్. సో వెంకన్న యొక్క సేవింగ్ వచ్చేసి 3000 రూపీస్ అండ్ సైదులు సేవింగ్స్ కూడా 3000 రూపీస్. ఇక్కడ సేవింగ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే మనకి ఏం కావాలి, ఇన్కమ్ ఆఫ్ బోత్ వెంకన్న అండ్ సైదులు, ఇద్దరి యొక్క ఆదాయాల మొత్తం కావాలి. ఇద్దరి యొక్క ఆదాయాల మొత్తం కావాలి అంటే డైరెక్ట్గా ఇన్కమ్ ఆఫ్ వెంకన్న అండ్ సైదులు, టోటల్ ఇన్కమ్ ఆఫ్ వెంకన్న అండ్ సైదులు ఈజ్ ఈక్వల్ టు, టోటల్ ఇన్కమ్ అంటే 7 units 5 units, టోటల్ ఇన్కమ్ ఎన్ని 12 units ఇంటూ. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 3000 ఇంటూ 3 9K, అలాగే 3000 ఇంటూ 2 6K. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9K మైనస్ 6K డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద సో above ratio, that is equal to 14, that is equal to 3 5s are 15. 15 minus 14, that is equal to 1. So finally answer is, so 12 into 9000 minus 6000, 9000 minus 6000, that is equal to 3000. 3000 into 12, that is equal to 36,000. So finally the total income of both Venkanna and Saidulu is equal to 36,000 rupees, where it is option number 3. సో ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇన్కమ్ సేవింగ్స్ రేషియోస్ అనేవి ఇద్దరివి సమానంగా ఉంటే ఎలా సాల్వ్ చేసాం. ఒకవేళ ఇన్కేస్ సేవింగ్స్ ఈక్వల్గా లేకపోతే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే నో ప్రాబ్లం. సేవింగ్స్ ఈక్వల్గా లేకపోయినా కూడా సేమ్ మెథడ్, ఇక్కడ సేవింగ్స్ రాయి ఇక్కడ సేవింగ్ మెథడ్ అయితే మారదు. క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద బాటమ్ వాల్యూస్, క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద టాప్ వాల్యూస్ డివైడెడ్ బై రాసుకోండి. డైరెక్ట్గా మీకు ఇన్కమ్స్ సేవింగ్స్ ఈక్వల్గా ఉన్నా సేవింగ్స్ ఈక్వల్గా లేకపోయినా కూడా సేమ్ మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు.
The price of an item is increased by 30% and then allows two successive discounts of 10%, 10%. Then the last price of an item is ఒక వస్తువు యొక్క ధరను 30% పెంచి పెంచిన తర్వాత దానిపైన 2 వరుస రాయితీలు ఇచ్చారు. ఒక్కొక్కటి 10% అంట. అయినా ఫైనల్ ప్రైస్ వస్తువు యొక్క ఫైనల్ ప్రైస్ ఏమంటున్నాడు ఇచ్చినట్లయితే చివరిగా ఆ వస్తువు యొక్క ధర ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగితే ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ నో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ 100 అనుకుంటాను నేను. అప్పుడు వస్తువు ధర పెంచుతున్నారంటే ఏమంటాం, మార్కెట్ ప్రైస్ 30% పెరిగింది. 100 పైన 30% అంటే 130. సో ఈ 130 పైన ఎన్ని రాయితీలు ఇచ్చారు, 130 పైన మనకి ఎన్ని రాయితీలు ఇచ్చారు, 2 రాయితీలు. మొదటి రాయితీ 10%, 90/100. మళ్ళీ దీనిపైన 10% రాయితీ, దట్ ఈజ్ ఈక్వల్ 90/100. దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఈ 2 zeros ఈ 100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ 13 into 9 9s are 81 డివైడెడ్ బై 10 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటిది, మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నౌ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 13 1s are 13, క్యారీ 1, 13 8s are 104, 105 డివైడెడ్ బై 10 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 105.30. యాక్చువల్గా పర్చేస్ చేసింది ఎంతకు వస్తువుని, 100 రూపీస్కి. సో దానిపైన 30% అధిక ధరను ముద్రించి 2 వరుస రాయితీలు ఇచ్చి ఫైనల్గా దాన్ని ఎంతకు సేల్ చేశారు, 105.30కి సేల్ చేశారు. ఓవరాల్గా వస్తువు ధర పెరిగిందా తగ్గిందా అంటే డెఫినెట్గా పెరిగింది. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, సో 5.30. సో 5.3% పెరుగుదల, 5.3% ఏమైంది పెరుగుదల. మరి ఇక్కడ రెడ్యూస్డ్ కాదు, ఇంక్రీజ్డ్ 10% కాదు, రెడ్యూస్డ్ కాదు, ఇంక్రీజ్డ్ బై 5.3%. ఆప్షన్ ఏంటి, 5.3% ఇంక్రీజింగ్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ x, y, z అండ్ 60 ఈజ్ ఈక్వల్ 70. సో ఇక్కడ 4 సంఖ్యలు, 3 ఏమో అన్నౌన్స్ ఉన్నాయి, 1 ఏమో 60 ఉంది, వాటి యొక్క యావరేజ్ 70 అన్నాడు. సరే యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేనేం రాస్తాను, x + y + z + 60 డివైడెడ్ బై ఇక్కడ 4 రాస్తాం. 4 నటు తీసుకెళ్తాను నేను, 75 into 4గా రాస్తాం. 75 into 4 అంటే వాట్ అబౌట్ x + y + z ఈజ్ ఈక్వల్ టు ఇది 300 - 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 240. ఇయర్ x + y + z వాల్యూ 240 వచ్చేసింది. బట్ ఫైనల్గా మనకి ఏం కావాలి, యావరేజ్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఇది ఈజ్ 2 కాదు, దిస్ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఓకేనా. సో ఈ మూడింటి యొక్క యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడింటి యొక్క యావరేజ్ అంటే యావరేజ్ ఆఫ్ దీస్ వాల్యూస్. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. x - 17 + y + 30 + z - 30 డివైడెడ్ బై యావరేజ్ అంటే డివైడెడ్ బై ఎంత రాస్తాం, 3 నెంబర్స్ కాబట్టి 3. సో x + y + z మైనస్ ఇక్కడ 17 ఉంది, ఇక్కడేమో 13 ఉంది, 30 30 క్యాన్సిల్, 30 30 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, డివైడెడ్ బై 3. x + y + z వాల్యూ ఆల్రెడీ వీ నో దట్ 240 డివైడెడ్ బై 3. 240ని 3తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 80. 240 డివైడెడ్ బై 3 ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 80. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 80 ఉందా అంటే ఎస్, ఆప్షన్ నెంబర్ 1. The average of the even numbers between 21 and 29. 21కి 29కి బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ కావాలి. సో 21 తర్వాత ఈవెన్ నెంబర్ 22. సో 22 ఆఫ్టర్ 24, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 26, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 28. సో బిలో 29 అండ్ అబోవ్ 21 ఈవెన్ నెంబర్స్. సో ఆల్రెడీ వీ నో ద వన్ కాన్సెప్ట్. సో ఏంటి ఆ కాన్సెప్ట్, ద యావరేజ్ ఆఫ్ ఎనీ కాన్సిక్యూటివ్ 4 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఆడ్ నెంబర్. ఏవైనా 4 వరుస సరి సంఖ్యల యొక్క సగటు ఎల్లప్పుడు ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. మరి సగటు అంటే ఏంటి, మిడిల్లో ఉండే నెంబరే కదా. సో వీటిలో మిడిల్లో ఉండే నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్, దట్ ఈజ్ ఈక్వల్ 25. 4 వరుస సరి సంఖ్యలకు ఎల్లప్పుడూ కూడా సగటు ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. సగటు అంటే మధ్యస్థ విలువ. మరి ఇప్పుడు వీటికి మిడిల్లో ఉండే ఆడ్ నెంబర్ ఏంటంటే 25. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 25 ఉందా అంటే ఎస్, ఆప్షన్ నెంబర్ 1. The average of k numbers a1, a2 and so on ak is equal to 123. సో యావరేజ్ అంటే ఏంటి, సో టోటల్ అబ్జర్వేషన్స్. k నెంబర్స్ ఉన్నాయి అక్కడ. k నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే వాటి యొక్క టోటల్ ఏమవుతుంది, a1 + a2 + a3 అండ్ సో ఆన్ ప్లస్ ak డివైడెడ్ బై k నెంబర్స్ అంటే బై k వస్తుంది. మరి టోటల్ కావాలంటే 1 to 123. సో ఇది 123 into k రాస్తాను.
అంటే ఇక్కడ కే నంబర్స్ యొక్క యావరేజ్ ఏమో 123, కే నంబర్స్ యొక్క టోటల్ ఎంత 123 ఇంటూ కే. ఇఫ్ ద సమ్ ఆఫ్ దీస్ నంబర్స్, ఇగో ఈ సమ్ ఆఫ్ దీస్ 3 నంబర్స్ వాల్యూ ఇచ్చేసాడు, ఈ ఆ సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చేసాడు, ఇదే కదా సంఖ్యల యొక్క మొత్తం 2214 is equal to 123k. So what about k value? K value is equal to 2214 divided by 123. దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద k value. సో k value ఫైండ్ అవుట్ చేయండి. 3 is 41s are, 3 7s are, 3 3s are, 3 8s are. ఇక్కడ 41 ఇందులో ఎగ్జాక్ట్గా 18 టైమ్స్ పోతుంది. వాట్ అబౌట్ k value? k value is equal to 18. సో ఫైనల్గా k value 18. ఇక్కడ అడిగింది కూడా k valueనే. సో k value is equal to 18. A can do a piece of work in 25 days, B can do it in 20 days. After they work together for 5 days, A goes away, the number of days required for B to complete the remaining work. A కామా Bలో ఒక పనిని విడివిడిగా 25 రోజుల్లోనూ మరియు ఏ అనేవాడు ఒక పనిని 25 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు అదే పనిని 20 రోజుల్లో చేస్తున్నారు. ఓకే, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 25 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఏ ఒక పని 25 రోజుల్లో చేయగలడు, అదే పనిని బి 20 రోజుల్లో చేయగలడు. వారిద్దరూ కలిసి 5 రోజులు పనిచేశారు. 5 రోజులు పనిచేసిన తర్వాత సో ఏ పని వదిలి వెళ్ళిపోయాడు. ఏ లెఫ్ట్ ద వర్క్, ఏ అనేవాడు పని నుంచి తప్పుకున్నాడు. మిగతా పనిని పూర్తి చేయడానికి బీకి పట్టే కాలం ఎంత? సో మిగతా పనిని బి ఒక్కడే చేయడానికి పట్టే కాలం ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఇదేంటిది? టైం. ఇదేంటిది? ఎఫిషియన్సీ. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే ఈ రెండింటికి కాసాగు. వాట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ? 25కి అండ్ 20కి కాసాగు వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. టోటల్ వర్క్ వచ్చేసి 100 యూనిట్స్. మరి 100 యూనిట్స్ని వీడి 25 డేస్లో వేస్తే వీడి యొక్క సామర్థ్యం 1 డే ఎఫిషియన్సీ 4 యూనిట్స్, వీడి యొక్క సామర్థ్యం ఎంత? 5 యూనిట్స్. మరి ఇద్దరు కలిపి ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ డూ హౌ మెనీ యూనిట్స్ పర్ డే? వీడు 4 యూనిట్స్, వీడు 5 యూనిట్స్, టోటల్గా 9 యూనిట్స్. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేశారు? టుగెదర్ వర్క్డ్ ఫర్ 5 days. దట్ ఈజ్ ఈక్వల్ 9 into 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ డన్. సో 45 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ డన్ అంటే 100 యూనిట్స్లో 45 యూనిట్స్ వర్క్ అయిపోతే 5 days తర్వాత రిమైనింగ్ వర్క్ వచ్చేసి 55 యూనిట్స్ ఉంటుంది. మరి 55 యూనిట్స్ని ఎవరు చేయాలి? బి. ఏ వెళ్ళిపోయాడంటే ఎవరు చేయాలి? బి ఒక రోజుకు చేసే యూనిట్లు ఎన్ని? 5 యూనిట్లు. మరి 55 యూనిట్లను ఎన్ని రోజుల్లో చేస్తాడు? సో 11 డేస్లో చేస్తాడు. 55 యూనిట్లు ఎన్ని డేస్లో చేస్తాడు? జస్ట్ 11 డేస్లో. అంటే ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిపి చేస్తే ఒక రోజుకి 9 యూనిట్లు. ఇలా ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు? 5 రోజులు చేశారు. 5 రోజుల్లో వాళ్ళు చేసిన యూనిట్లు ఎన్ని? 45. 100 యూనిట్ల పనిలో ఇద్దరు కలిపి 45 యూనిట్లు పూర్తి చేసిన తర్వాత ఏ పని నుండి తప్పుకున్నాడు? 45 యూనిట్ల పని అయిపోతే మిగిలిపోయిన పనిని 55 యూనిట్లు. ఈ 55 యూనిట్ల పనిని ఎవరు చేయాలి? సో ఏ వెళ్ళిపోయిన తర్వాత బి చేయాలి. బి సామర్థ్యం ఎంత ఒక రోజుకి? రోజుకు 5 యూనిట్లు చేసేవాడు 55 యూనిట్లని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 11 రోజుల్లో చేస్తాడు. Pipe A can fill an empty tank in 8 minutes and pipe B can empty the full tank in 8 minutes. If both the pipes are opened simultaneously, the time required to fill the tank is. ఒక ఖాళీ తొట్టిని ఏ అనే గొట్టము 8 నిమిషాల్లో నింపుతుంది. అదే నిండు తొట్టిని అంటే అదే తొట్టిలో నిండుగా నీరు ఉన్నప్పుడు ఆ తొట్టిని అంతటిని బి అనే గొట్టము 10 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఈ రెండు గొట్టాలను ఏకకాలంలో, ఈ రెండు పంపులను ఏకకాలంలో తిప్పితే ఆ తొట్టి నిండడానికి పట్టే సమయం. ఒకటి ఇన్లెట్ పైప్, ఇంకోటి అవుట్లెట్ పైప్. ఏ కెన్ ఫిల్ ఎంటీ ట్యాంక్ ఇన్ వాటర్ టైమ్ 8 minutes. B can empty the full tank of the water in, that is equal 10 minutes. So tank capacity we don't know. ఇదేమో ఇన్లెట్ పైపు, ఇదేమో అవుట్లెట్ పైప్. ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 40 లీటర్స్. సో ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ అనుకుంటే 40 లీటర్ల ట్యాంకుని ఏ అనే గొట్టము పూర్తిగా నింపడానికి 8 నిమిషాల సమయం పడితే ప్రతి నిమిషానికి ఇది నింపే నీళ్ళెన్ని? సో 5 లీటర్స్. అలానే బి అనే గొట్టము 40 లీటర్ల నిండుగా ఉన్న ట్యాంకుని 10 నిమిషాల్లో ఖాళీ చేస్తే ఇది ప్రతి నిమిషానికి ఖాళీ చేసే నీళ్ళెన్ని? 4 లీటర్స్ పర్ మినిట్. ఇది నిమిషానికి 5 లీటర్ల చొప్పున ట్యాంకుని నింపుతుంది. ఇది నిమిషానికి 4 లీటర్ల చొప్పున నీటిని ఖాళీ చేస్తుంది.
ఏకకాలంలో 2 పంపుల్ని తెరిచామనుకోండి, ఏ గొట్టము నింపిద్ది, బి గొట్టము ఖాళీ చేస్తుంది. అంటే 5 లీటర్లు అది వాటర్ని 5 లీటర్స్ పర్ మినిట్ ట్యాంకులో వాటర్ని పోయగానే బి గొట్టము 4 లీటర్స్ పర్ మినిట్ వాటర్ని తీసేస్తుంది. అంటే ఇది 5 లీటర్స్ పోస్తుంది, అది 4 లీటర్స్ తీసేస్తుంది. అంటే ట్యాంకులో స్టాక్ ఎంత ఉంటుంది ఇప్పుడు 1 లీటర్ పర్ మినిట్. 2 గొట్టాలను ఏకకాలంలో తెరిస్తే 40 లీటర్ల ట్యాంకు ఎంత కాలంలో నిండుతుంది? నిమిషానికి లీటర్ చొప్పున నిండుకుంటూ వెళ్తే ట్యాంకు 40 నిమిషాల ట్యాంకు నిండడానికి పట్టే సమయం 40 లీటర్స్ డివైడెడ్ బై 1 లీటర్ పర్ మినిట్. సో లీటర్ క్యాన్సిల్ అయిపోతే ట్యాంకు మొత్తము పూర్తిగా నిండడానికి పట్టే సమయం ఎంత? జస్ట్ 40 మినిట్స్. ఆప్షన్ ఎక్కడ ఉందంటే 1. In a right angle triangle, one side is 5 centimeters and the hypotenuse is 13 centimeters. Find the third side is of length అంటున్నాడు. ఒక లంబకోణ త్రిభుజములో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక భుజం పొడవు 5 సెంటీమీటర్లు, దాని కర్ణం పొడవు కూడా ఇచ్చాడు. యాక్చువల్గా కర్ణం పొడవు అంటే ఇది కర్ణం, సో హైపోటెన్యూస్ అంటే 13. సో ఒక భుజం పొడవు అంటే ఇది ఇచ్చేసాడు. సో యాక్చువల్గా మనకి పైథాగరస్ రూల్ ఏంటి? పైథాగరస్ రూల్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది యాక్చువల్ ఫార్ములా. బట్ ఇక్కడ మనకి ఏ సైడ్ తెలియదు, ఏబీ సైడ్ తెలియదు, బీసీ తెలుసు అండ్ ఏసీ తెలుసు. బట్ యాక్చువల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను మెథడ్ చెప్తాను కానీ, బట్ ఇక్కడ ట్రిప్లెట్స్ మీకు గుర్తుంటే డైరెక్ట్గా అయిపోతుంది ప్రాబ్లం. యాక్చువల్గా ట్రిప్లెట్ ఏంటి? 5, 12, 13. సో 13 ఏంటి? లార్జెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్, ఇది 1 సైడ్ అయినప్పుడు ఇంకొక సైడ్ ఏమవుతుంది? 5 అవుతుంది. లేదు ఇది 1 సైడ్ అయితే ఇంకొక సైడ్ ఏమవుతుంది? 12 అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్. మీరు పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 12 అని పెట్టేయచ్చు. బట్ యాక్చువల్గా మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి హైపోటెన్యూస్ తెలుసు, 1 సైడ్ తెలిసినప్పుడు ఈ సైడ్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సో గివెన్ సైడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 144. సో 144 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 12. అదర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 సెంటీమీటర్స్. బట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసి ఓకేనా మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అంత టైం ఎగ్జామ్లో ఉండదు. యాక్చువల్గా మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కొన్ని పెయిర్స్. సో అలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. హైపోటెన్యూస్ ఈజ్ 13 ఈజ్ గివెన్. 13 హైపోటెన్యూస్ ఉన్నప్పుడు రిమైనింగ్ 2 సైడ్స్ ఏమైతే 5, 12. 1 సైడ్ 5 ఈజ్ గివెన్, అదర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12. The selling price of an item is 55. One gets a profit of 10%. To get a profit of 30% on the same item, the selling price is equal to ఒక వస్తువును అమ్మకపు వెల 55 రూపాయలు, దానిపై 15% లాభం వస్తుంది. అదే వస్తువును 30% లాభంతో అమ్మాలంటే దాని యొక్క అమ్మకపు వెల ఎంత? యాక్చువల్గా లాభం ఎప్పుడు దేనిపైన వస్తుంది? కొన్న వెల పైన. కొన్న వెల మీకు తెలియనప్పుడు ఆల్వేస్ లెట్ ఇట్ బి 100%. 100 పైన 10% ప్రాఫిట్ ఎంత? సో 110. సో ఈ 110 ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. సో 110% ఎంతకు సమానం? 55కి సమానం. మరి ఇప్పుడు దానిపైన 15% కాదు 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సేల్ చేయాలి? 130%. సో 130% వాల్యూ వీ నీడ్. 110% 55 అయినప్పుడు 130% వాల్యూ ఎంత? 110లో హాఫే కదా ఇది, ఇంటూ 1/2. మరి ఇది కూడా ఇంటూ 1/2 అంటే 130లో హాఫ్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 65. అంటే ఆ వస్తువు పైన 30% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? 65 రూపాయలకి అమ్మాలి. ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? సో 65 రూపాయలకి అమ్మాలి. నెక్స్ట్, బై ద సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ ₹150 when he gets a loss of 25%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈస్. ఒక వస్తువు 150 రూపాయలకి అమ్మినప్పుడు నష్టం ఎంత వచ్చింది? 25% నష్టం. యాక్చువల్గా 25% లాస్ అంటే అర్థం ఏంటి? 25% అంటే 1/4. సో 1/4 లాస్. యాక్చువల్గా ఇది మైనస్ లాస్ కాబట్టి ఎప్పుడు ఇది ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇదేంటిది? లాస్. ఇదేంటి? లాస్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. నౌ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 పైన ఒకటి లాస్ అంటే ఎంత? 3 యూనిట్స్. సో ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేశాడు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మెన్షన్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ వాల్యూ? సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 150. సో 150 అంటే 3 × 50 150. దెన్ కాస్ట్ ప్రైస్ వీ నీడ్ దట్ ఈజ్ ఈక్వల్ 4 × 50 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 200. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ 200. సో అడిగింది వస్తువు యొక్క కొన్న వెల కాబట్టి వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటే 200 రూపీస్. ఏ మ్యాన్ కవర్స్ 8.4 kilometers in 3 hours, దెన్ ద డిస్టెన్స్ హీ కెన్ కవర్ ఇన్ 5 hours. అంటే ఒక వ్యక్తి 3 గంటల్లో 8.4 కిలోమీటర్ల దూరాన్ని దాటగలిగితే అతను 5 గంటల్లో ఎంత దూరాన్ని పోగలడు? అంటే ఇక్కడ ఏంటి? ఏది కాన్స్టెంట్? ఇయర్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్.
నవ్ హియర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఎప్పుడైతే స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుందో సో డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైం. స్పీడ్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో డిస్టెన్స్ అండ్ టైమ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. స్పీడ్ స్థిరంగా ఉన్నప్పుడు దూరము మరియు కాలము అనులోమానుపాతంలో ఉంటాయి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి 3 గంటల కాలంలో ప్రయాణించింది అంత, ఇది టైము. సో ప్రయాణించింది వచ్చేసి ఎంత 8.4 కిలోమీటర్స్. మరి ఇప్పుడు 5 గంటల కాలంలో ప్రయాణించింది ఎంత అంటే అనులోమానుపాతంగా డైరెక్ట్గా 5 × 8.4 డివైడెడ్ బై డైరెక్ట్గా 3 రాస్తాం. సో 5 4s are 20, 5 8s are 30, 40 + 42 డివైడెడ్ బై 3 రాస్తాం. 3 ఇందులో ఎంత టైమ్స్ పోతుందంటే 14. సో వాట్ ఈజ్ ఆన్సర్ 14 కిలోమీటర్స్. 3 గంటల్లో 8.4 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే 5 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత? అనులోమానుపాతం కాబట్టి 5 × 8.4/3 రాస్తాం. అదే విలోమానుపాతం ఇక్కడ డ్రా చేసి ఇవి క్యాన్సిల్ చేస్తాం. బట్ ఇది విలోమానుపాతం కాదు, అనులోమానుపాతం కాబట్టి 3 గంటలు ఎంత దూరం పోతే 5 గంటలు ఎంత దూరం పోతాడు. కాలం పెరిగితే దూరం కూడా పెరుగుతుంది. ఇఫ్ ద టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. వాట్ ఈజ్ ఆన్సర్ 14 కిలోమీటర్స్. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 14 కిలోమీటర్స్ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2. A train 150 meters long running at 54 kilometers per hour. The time taken by it into pass a telegraph pole is. ఒక రైలు అనేది గంటకి 54 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ అంటే ప్రయాణిస్తూ 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం. ఇక్కడ టెలిగ్రాఫిక్ పోల్ అంటే అర్థం ఏంటంటే స్టేషనరీ పాయింట్. ఇది స్మాల్ ఆబ్జెక్ట్ కాబట్టి రైలు పొడవుని మనం డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. రైలు పొడవే డిస్టెన్స్ అయినప్పుడు రైలు పొడవు ఎంత ఇక్కడ? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రైలు పొడవు. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్. సో 150 meters ఈజ్ ద ట్రైన్ లెంత్, దట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 54 kilometers per hour. 54 kilometers per hour. డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది, స్పీడ్ ఏమో కిలోమీటర్స్లో పర్ అవర్లో ఉంది కాబట్టి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేయండి. సో 18 ఈజ్ 3 times. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్? 15 meters per second. స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్లోకి వచ్చేసింది. డిస్టెన్స్ వీ నో దట్. సో వాట్ ఈస్ ద టైమ్ టేకెన్? టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై స్పీడ్. 150 meters బై దట్ ఈజ్ ఈక్వల్ టు 15 meter per second. ఇక్కడ మీటర్కి మీటర్ క్యాన్సిల్ అవుతుంది. 15 ఇందులో 10 సార్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 10 seconds. ఆ ట్రైను ఆ యొక్క టెలిగ్రాఫ్ పోల్ని ఎంత టైంలో క్రాస్ అవుతుందంటే జస్ట్ 10 secondsలో క్రాస్ అవుతుంది.